మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. 2023 సమ్మర్ మరోసారి రిపీట్ అవుతోంది. అదేంటో గానీ తెలుగు ఇండస్ట్రీకి సమ్మర్ ఒక శాపంగా మారింది. గుడ్డిలో మెల్ల మేలన్నట్టు ఒక్క స్టార్తో ఈ సమ్మర్ గడిచిపోతోంది. చాలా పాన్ ఇండియన్ సినిమాలు సమ్మర్కి వస్తున్నాయి అనుకుంటే తెలుగు నుంచి ఒక్కటే మిగిలింది. ఈ సమ్మర్ కూడా వెలవెలపోవాల్సిందేనా? హ్యావ్ ఎ లుక్. 2023 సమ్మర్లో పెద్ద సినిమా లేని లోటును 2024 తీరుస్తుందనుకుంటే క్రేజీ మూవీ దేవరా చేతులెత్తేసింది. ఏప్రిల్ 5న రావాల్సిన ఈ పాన్ ఇండియా మూవీ వాయిదా పడింది. మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోయినా వాయిదా వార్తను నిర్మాతలు ఖండించలేదు. ఇదే ప్లేస్ లో దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ రావడంతో పోస్ట్ పోన్ కన్ఫర్మ్ అయినట్టే. సమ్మర్ రేస్ నుంచి దేవరా తప్పుకోవడంతో ప్రభాస్ ఒక్కడే మిగిలాడు. డార్లింగ్ లేటెస్ట్ మూవీ కల్కి మే 9న రిలీజ్ అవుతుంది. నిర్మాత అశ్విని దత్ కు ఈ డేట్ బాగా కలిసొచ్చింది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి సూపర్ హిట్ కావడంతో కల్కి డేట్ మారే ఛాన్స్ లేదు. మండు వేసవిలో ప్రభాస్ ఒక్కడే కనిపించినా క్రేజీ మూవీస్ మాత్రం చాలానే వస్తున్నాయి. మార్చి 8న రావాల్సిన డబుల్ స్మార్ట్ వాయిదా పడినా ఏప్రిల్ లేదంటే మేలో వస్తుంది. అలాగే దేవరా ప్లేస్ లో ఫ్యామిలీ స్టార్ మార్చి 29న టిల్లు స్క్వేర్ రానున్నాయి. ఎన్ని క్రేజీ మూవీస్ వచ్చినా పెద్ద హీరోలు లేని లోటు మాత్రం పూడ్చేది కాదు. సంక్రాంతి, దసరాల సమ్మర్ 10 రోజుల సీజన్ కాదు. 3 నెలల పాటు ఉండే ఈ సీజన్లో 3-4 స్టార్స్, ఓ అరడజన్ మంది యంగ్ స్టార్స్ రావడానికి స్కోప్ ఉంది. ఒక స్టార్ 4 క్రేజీ మూవీస్తో సమ్మర్ గడిచిపోతుంది.